టాలీవుడ్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమాలలో సంక్రాంతికి వస్తున్న ఒకటి. వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ఇది. ఇందులో 4 పాటలు ఉన్నాయి. అందులో 2 బయటకు వచ్చాయి. ఆ 2 ఇన్‌స్టంట్ హిట్లే. ముఖ్యంగా రమణ గోగుల పాడిన పాట చార్ట్ బస్టర్ హిట్‌గా నిలిచిపోయింది. ఈ హిట్‌తో బీమ్స్ బిగ్ లీగ్‌లోకి చేరిపోయినట్టే. మాస్ కమర్షియల్ సినిమాలకు తను మంచి ఆప్షన్ కాగలడు. మరీ ముఖ్యంగా బీమ్స్ ఉన్నాడంటే ఆడియో కంపెనీలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. రిలీజ్‌కు టైం దగ్గర పడుతున్న వేళ ఇప్పుడు ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచుతున్నారు. తమ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చూస్తున్నారు. అందరి దృష్టి తమ మూవీ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు. మరో 3 వారాల్లో సంక్రాంతి సీజన్ వచ్చేస్తుండడంతో ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 సాంగ్స్ వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్‌ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ వారమే మూడో పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది మాస్ సాంగ్ అని తెలుస్తుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా ఇప్పటికే మేకర్స్ ప్రమోషన్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేశారు. రిలీజ్ అయిన 2 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవ్వగా దానిని మరింత పెంచేందుకు ప్లాన్ చేస్తుంది. అయితే ఏ సినిమా విషయంలో అయినా ప్రమోషన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఐశ్వర్య రాజేష్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉచిత ప్రమోషన్స్ చేయడంలో అనిల్ తర్వాత ఎవరైనా, ముఖ్యంగా సినిమాలో నటించిన నటీనటులనే ప్రచారకర్తలుగా వినియోగించుకుంటాడు. ఈ విషయంలో హీరోయిన్లను కూడా వదలడు అనిల్ రావిపూడి. వాళ్లతో ఆ సినిమాలో పాటలకు డాన్సులు చేయించిన వీడియోలను కూడా బయటకు వదులుతూ ఉంటాడు. ముఖ్యంగా పబ్లిసిటీలో భాగంగా స్పెషల్ కాన్సెప్ట్లతో వీడియోలు చేసి రిలీజ్ చేస్తూ ఉంటాడు. అంతేకాదు మీడియా మీట్లో వేదికపై హీరో హీరోయిన్లతో రకరకాల ఫీట్లు కూడా చేయిస్తాడు. తన సినిమా కాన్సెప్ట్ను బేస్ చేసుకొని మీడియాకి టాస్కులు విసురుతూ సినిమా గురించి ఎక్కువ ఫిలిం మీడియాలో డిస్కషన్స్ జరిగేలా చేస్తున్నాడు. ఇలా చేయడం వల్ల ఇది జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఇలాంటి ప్రచారం నిర్మాత జేబు నుంచి రూపాయి కూడా తీయనివ్వదు. అంతా ఉచితంగానే జరుగుతుంది. అందుకే ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లతో అనిల్ రావిపూడి సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నాడని చెప్పవచ్చు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.